యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. మరొక రీతిగా దేవుని మాటలు మనము ముచ్చటించుకున్నట్టుకు, వినుటకు, బలం పొందుకున్నట్టుకు, ఆదరించబడుటకు దేవుడు మనకు అనుగ్రహించిన మరొక అవకాశం బట్టి యేసుక్రీస్తు ప్రభు పేరిట తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు ప్రతి ఎపిసోడ్ క్రమం తప్పకుండా చూస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునడం మర్చిపోకూడి. అంతేకాకుండా అనేక మందికి పరిచయం చేయండి. తద్వారా ఈ పరిచర్య అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నేను కోరుచున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రీతిగా ప్రభువా, మరొక పర్యాయం ఈ టీవీ ద్వారా ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. ఎవరైతే ఈ వాక్యము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో వారిని తృప్తిపరచండి. అవును, నీ మాటలు తేనె కంటే, జుంటి తేనెదారుల కంటే మధురమైనవి. అవును ప్రభువా, నీ మాటలు తినుటకు మేము ఆశతో ఉన్నాం. మా పితరులు నా దేవా మన్నా తినను నువ్వు చనిపోయి, నీ మాటలు తిన్న మేము బ్రతికాం. కాబట్టి నీ మాటల్లో ఉన్న ఆ యొక్క శక్తిని గ్రహించుటకు కృప చూపమని నాయన వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువా నీ ఆత్మ సహాయం చేసి వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని మరొక పర్యాయము ప్రభువా నా దేవా నీ యొక్క చేతులకు నన్ను సమర్పించుకుంటున్నాను. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ వాక్యములో ఉన్న మరుగైన మర్మమును ప్రభువా మేము విని బలపడుటకు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. మరొక పర్యాయం చదువుతాను. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో చాలామంది వారి లోక సంబంధమైన ఆస్తులను బట్టి, వారి లోక సంబంధమైన అర్హతలను బట్టి అతిశయపడతారు. అది సహజం. అయితే వారికి మనకు తేడా ఏంది? ప్రైజ్లా. చాలామంది క్రైస్తవులను గమనించినప్పుడు పేదవారుగా కూడా ఉంటున్నారు, చదువు లేనివారుగా కూడా ఉంటున్నారు. కొంతమందితో మాట్లాడినప్పుడు అయ్యా నేనేం చదువుకోలేదయ్యా అని అంటారు. ఎందుకమ్మా చదువు? ఎందుకు చదువు? చదువు కంటే శ్రేష్టమైనది నువ్వు దేవుణ్ణి నమ్మావు కదా. అంతకు మించిన అతిశయం ఇంకొకటి మనకొద్దు అని చెప్పాను. ఈరోజు అనేక మంది చదువుకున్న వారు సైతం గ్రుడ్డివాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళ చదివే వాళ్ళకి దేవుడిగా అయింది. వాళ్ళ యొక్క జ్ఞానమే వారికి దేవుడైంది. చదువు లేని చాలామంది అమాయకులు నేను గమనించినప్పుడు వారు ఎక్కువ ప్రశ్నలు లేరండి. చెప్పింది వింటారు, విశ్వసిస్తారు. అందుకనే దేవుడు అన్నాడు, చూచి నమ్ముటి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఎవరు చూచి చూడక నమ్ముతారంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం లేనివాడు. అందుకని మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి ధ్యానిస్తే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, కనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే మనం ఆయన మూలముగా
క్రీస్తు యందు ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనాయను. ఎవరు కూడా క్రైస్తవులు లోక సంబంధంగా అతిశయపడడానికి లేదు. ఎందుకంటే ఎవరినైనా ఒక వ్యక్తిని మనం పరిశీలించి పరామర్శించినప్పుడు, అయ్యో నా జీవితం చాలా దారుణమైందయ్యా అంటాడు. ఒకప్పుడు నేను త్రాగుబోతున్నయ్యా, ఒకప్పుడు చాలా పాపినయ్యా, అసలు నేను మనిషిని కాదయ్యా, పశువుని. అయితే దేవుడు నన్ను తన కృపచేత ఇలా మార్చాడు అంటాడు. ఎప్పుడు మనం దేవునికి కృతజ్ఞులుగా ఉంటామంటే మన బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ మన వాక్యం చదివినప్పుడు లోకంలో జ్ఞానులను ఏర్పాటు చేసుకోలేదు, లోకంలో గనుల్ని ఏర్పాటు చేసుకోలేదు, తృఢీకరించబడిన వారిని, నీచులను, అజ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యందు అతిశయింపబడ్డటకు. ఒకవేళ నువ్వు బాగా డబ్బులుండి బాగా చదువు ఉంటే నా చదువును బట్టి నేను దేవుడిని ఎరిగాను అనొచ్చు. అయితే ఏ చదువు, ఏ లోక సంబంధమైన జ్ఞానం లేకుండా దేవుని ఎరిగినప్పుడు దేవుని యందు అతిశయపడతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము, దేవుని వెంబడించిన మనము మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. చాలామంది నా ఆఫీసులో నాతో అంటారు, సార్ మీరు చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, ఏంది సార్ సీక్రెట్, మర్మం ఏంటంటే నేను నా ప్రభువుని బట్టి అతిశయపడుతున్నాను ఆయన. ఏంది సార్ మీ ప్రభువులో ఉన్న ప్రత్యేక లక్షణాలంటే, అయ్యా నా ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి మీలాగా నేను తాగడం లేదు, నా ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి మీలాగా లోక సంబంధమైన విషయాలు నేను మాట్లాడడానికి భయపడుతున్నాను, నా ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను ప్రత్యేకంగా ఉన్నాను. ఈరోజు నాకు ఇంటా బయట మంచి పేరు ఉందంటే కారణం నా దేవుడిని బట్టి. కాబట్టి నాకు కలిగిన అంతా కూడా వ్యర్థమే పౌలులాగా. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో కూడా పరిశుద్ధుడైన పౌలు జ్ఞానవంతుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఏ విధము చేతనైనను 3వ అధ్యాయము 10వ వచనంలో, ఏ విధము చేతనను మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని హ్యూమన్ వేస్ట్తో సమానంగా ఎంచుకొనుచున్నానన్నాడు. హీ ట్రీటెడ్ వాట్ ఎవర్ హీ హ్యావ్ ఈజ్ లైక్ ఏ హ్యూమన్ వేస్ట్. He treated whatever the things he have or he had treated like a human waste. ఇంకంతకంటే వేరే మాటలు లేవండి. అతను ఎందుకు అలా అనగలిగాడంటే ప్రభువునందు అతిశయపడుతున్నాడు కాబట్టి. ఈరోజు దేవుని నమ్ముకున్న చాలామంది కూడా ప్రభువును పక్కన పెట్టి ఇంకేదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ చదువులను బట్టి, వాళ్ళ ఆస్తులు బట్టి, వాళ్ళ అంతస్తులు బట్టి, వారి అందమును బట్టి, వారి పరిస్థితులను బట్టి మాట్లాడుతుంటారు. కానీ మనమైతే ఎప్పుడు కూడా యేసును బట్టే అతిశయపడాలి. అదే నిజమైన ఆశీర్వాదం. ఎందుకంటే నేను చాలామందిని అబ్జర్వ్ చేసినప్పుడు క్రైస్తవులని ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి, పేతురు జీవితాన్ని చూసినప్పుడు పేతురుకి చేపలు పడలేదు, తన యొక్క జ్ఞానమంతా ఉపయోగించాడు. లోకాసు వార్త 5వ అధ్యాయంలో చూస్తే రాత్రంతా శ్రమ పడ్డాడు, చేపలు పడలేదు. ఎందుకు ఆ జ్ఞానము, ఎందుకు ఆ యొక్క టెక్నాలజీ? అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే వలేసాడో, ఎప్పుడు పట్టని, ఎప్పుడు చూడని చేపలు తన జీవితంలో ఆ రోజు చూడగలిగాడు. అప్పుడు అనుకున్నాడు, ఈ రోజుటి వరకు నేను ఒక పెద్ద బెస్తోడిని అతిశయపడేవాడిని, నాకంటే బెస్తోడు ఉన్నాడు ఎవరైనా, నాకంటే చేపలు పట్టగలిగిన బెస్తవాడు ఒక అతనున్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. చేపలను సృష్టించిన దేవుడు గొప్ప దేవుడు. ఈ భూమి మీద నీవు నేను అతిశయపడడానికి అవకాశం లేదు. చూడండి, ఈరోజు బ్రిడ్జిలు కడుతున్నారు, ఈరోజు ర్యాకెట్లు స్పేస్కి పంపిస్తున్నారు. మొన్న కూడా ఒక స్పెయిన్
ట్రైన్ వచ్చి 280 కిలోమీటర్ల స్పీడ్తో యాక్సిడెంట్ అయ్యి 80 మంది చనిపోయారు. నువ్వు స్పీడ్గా వెళ్ళే ట్రైన్ కనుక్కున్నావు కానీ యాక్సిడెంట్లు అదుపు చేయగలవా ఓ మానవుడా? నువ్వు ఫ్లైట్ని కనుక్కున్నావు కానీ దానికి యాక్సిడెంట్లు కాకుండా ముందుగా కనుక్కోగలవా? ఎంతోమంది సెక్యూరిటీని ఎన్నో రకాలుగా ఆయుధాలు, సెన్సార్లు అన్నీ కనుక్కున్నాడు కానీ మానవుడు తన జ్ఞానము చేత మరి దేవుని యొక్క జ్ఞానము చొప్పున చేయగలడా? ప్రైజ్లా. అయితే ఆ ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి లోకం సంబంధమైన ఏ జ్ఞానమైనా కావచ్చు. మొన్న ఒక ఐర్లాండ్ అని ఒకటి మానవ నిర్మితమైన ఒక ద్వీపం ఒకటి నిర్మించాడు. అతిశయపడ్డాడు. ఎంతసేపు అండి ఒకసారి దేవుడు భూమిని ఒకసారి షేక్ చేస్తే ఈ లోకంలో ఉండేది ఎంతవరకు స్థిరంగా ఉంది? ఈరోజు మనదా? ఎందుకు అతిశయపడేది? నిజమైన క్రైస్తవుడైతే లోకం అతిశయపడుతుంది, వాళ్ళకి తెలియదు. కాబట్టి నీవు నేనైతే నోరు తెరిస్తే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను డిప్లొమా చదివాను, తర్వాత దేవుని కృపను బట్టి చివరి దశలో డిగ్రీ చేశాను. దేవుని కృపను బట్టి వాటిని గురించి నేను అతిశయపడడం లేదు. ఎందుకంటే నా జీవితంలో నేను ఎంత చదవడం ఆశ్చర్యం నాకు తెలుసు. ఎందుకంటే నా పరిస్థితులు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఇవన్నీ జరగడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. కొన్ని సందర్భాలు క్రైస్తవులు చాలా బాధపడుతున్నారు. నేను ఎందుకు ఇలా పుట్టాను, నాకు ఎందుకు ఇటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయ్యి ఏ ఫారిన్లో హ్యాపీగా ఉండొచ్చు కదా అని అనుకుంటారు. కానీ దేవుడు నీ జీవితాన్ని తన ప్రణాళిక చొప్పున నడిపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, లేకపోతే నువ్వు లోకాన్ని గురించి అతిశయపడవచ్చు. లోక సంబంధమైన కార్లు, లోక సంబంధమైన బిల్డింగ్స్ గురించి అతిశయపడి అవి రాయి మీద రాయి ఉండదని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు. ఆ శిష్యులు చెప్తున్నారు, అయ్యా చూడు ఎంత బాగున్నాయి ఈ యొక్క దేవాలయపు కట్టడములు, సొలొమోను కట్టించాడు. ఆహా ఆహా ఎంత అందంగా ఉన్నాయంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒకే మాట అన్నాడు, పిచ్చోళ్ళారా, రాయి మీద రాయి ఉండదు. మానవ నిర్మితములు, మానవ టెక్నాలజీ అంతా వ్యర్థం. ఒకటే దేవుని యొక్క వాక్యం మాత్రమే స్థిరపడుతుంది. ప్రైజ్ లార్డ్. భూమి ఆకాశములు గతించిపోయినా నా మాట ఒక పుల్లైన. అటువంటి దేవుడిని మనం కలిగినాం. ఆయన చెప్పే దేవుడే కాదు, చేసి చూపించే దేవుడు. అటువంటి దేవుడు నువ్వు కలిగినందుకు యాజ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్. ప్రైజ్ లార్డ్. అతిశయపడు, ఆనందపడు. హల్లెలూయా. బైబిల్ చేతిలో ఉన్నందుకు ఆనందపడు. లేటెస్ట్ మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే అతిశయపడబాక. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎన్నో మారిపోయినాయి టెక్నాలజీస్, ఎన్నో ఎక్విప్మెంటు అడ్వాన్స్ మోడల్ వస్తుంది. బట్ నా బైబిల్ ప్రైజ్ లార్డ్ ఇంతవరకు మార్పు చెందలేదు. గత 1000 సంవత్సరాలు కదా అలాగే మార్పు లేనిది, మార్పు చేయనిది, స్థిరమైనది బైబిల్. నీ చేతిలో బైబిల్ ఉన్నందుకు అతిశయపడు. నీవు క్రిస్టియన్ అయినందుకు అతిశయపడు. హల్లెలూయా. నువ్వు బాప్తిసం పొందుకున్నందుకు అతిశయపడు. నువ్వు దేవుని నిమిత్తం పాటలు పాడుతున్నందుకు అతిశయపడు. నీవు దేవుని నిమిత్తం ప్రార్థన చేస్తున్నందుకు అతిశయపడు. నీవు అతిశయపడు, నీవు దేవుని బిడ్డవని. నో మోర్ బియాండ్ ద గాడ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీతో దేవుడు మాట్లాడే మాట, నువ్వు నోరు తెరిస్తే నీ చదువుల గురించి బయట పెట్టద్దు, నీ అందము గురించి బయట పెట్టద్దు, నీ లోక సంబంధమైన ప్రాపర్టీ గురించి బయట మాట్లాడద్దు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్, యూ ప్లీజ్ టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. నువ్వేదైనా మాట్లాడదలుచుకుంటే దేవుని గురించి మాట్లాడు. నీ మాటలో దేవుని ఎడల అతిశయం, నీ ప్రవర్తనలో దేవుని ఎదుట అతిశయం. హల్లెలూయా. మనము గుర్రములను బట్టి అతిశయపడకూడదు, రథములను బట్టి అతిశయపడదు కదా. కానీ పౌలు అన్నాడు, నేను అతిశయపడ తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. హల్లెలూయా. 2 కొరింథీయులకు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. పౌలు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా చక్కగా రాశాడు. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనముల గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును, క్రీస్తునందున ఒక మనిషిని ఎరుగుదును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా 7వ వచనంకి వస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున
నేను అత్యధికముగా హెచ్చిపోగుడు నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడతాను. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలుగు బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను అంటే అతిశయపడుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతో చక్కటి మాటలు చెప్పాడు. ఈరోజు మనకి ఏదన్నా చిన్న శారీరక రుగ్మత, బలహీనత ఉందనుకోండి, సైతాను మనల్ని శోధిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నీకెందుకు వచ్చిన రోగం? నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వెందుకు జబ్బును పడ్డావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, పౌలుకి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహుశేషముగా ఉన్నందున. పౌలు శరీరమునకు ఏదన్నా గుడ్డలు తీసుకొచ్చి తాకి తిరిగి రోగుల దగ్గర తీసుకెళ్తే బాగుపడేవాళ్ళు. పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేపించాడు. అయితే పౌలు తన లోక సంబంధమైన జ్ఞానమును కూడా అతిశయపడకూడదని పౌలు శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. నిజమైన క్రైస్తవుల్ని ప్రేమించే వారికి దేవుడు కొన్ని ముళ్ళు పెడతాడు. హల్లెలూయా. కడుపు నొప్పే, ప్రజలు అతిశయపడు. నా దేవుని నిమిత్తం కడుపు, ఒకవేళ గ్యాస్ ట్రబులా, అతిశయపడు. దీన్ని తీసేయి అనబాక. పౌలు కూడా తీసేయి దీన్ని అన్నాడు. తీస్తే నీకు పట్టణ పగ్గాలు ఉండవు అన్నాడు. ఒక గుర్రమును మనం కంట్రోల్ చేసుకోవాలంటే దానికి ఒక కళ్ళెము వేయాలి. ఒక ఎద్దును మనం కంట్రోల్ చేయాలంటే దానికి ముక్కుతాడు వేయాలి. అట్టే కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ముక్కుతాడు వేస్తాడు. ముక్కుతాడు కలిగిన పశువు ఆ వ్యక్తి సొంతమవుతుందో మనకు కొన్ని సందర్భాల్లో కళ్ళెమేస్తాడు దేవుడు. ఎందుకంటే మనం అతిశయపడి కంట్రోల్ తప్పి స్పీడ్గా వెళ్ళిపోకుండా ఉండడం నిమిత్తం. ఎప్పుడు బ్రేక్ వేయాలో అప్పుడు కొద్దిగా ఆ ముళ్ళు ప్రభావాన్ని పెంచుతాడు. కాబట్టి చాలామంది దైవజనుల్ని గమనించినప్పుడు ఏదో ఒక రోగం వాళ్ళకుంటుంది, భయంకరమైన రోగం. ప్రైజ్ లార్డ్. మనం ఎలీషా జీవితాన్ని గమనించినప్పుడు మరణకరమైన రోగం ఎలీషాకు ఉంది. ఎందుకో తెలుసా? ఎలీషా అద్భుతాలు చేశాడు. అయితే చనిపోయిన, సమాధి చేయబడిన అతని ఎముకలకు తగిలి శవం బ్రతికినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు కొన్నప్పుడు ముళ్ళు పెడతాడు. నువ్వు అతిశయించాల్సింది నీకున్న బలహీనతలను బట్టి. హల్లెలూయా. నువ్వు అందంగా లేవా? అతిశయపడు. నీకు ఆస్తులు లేవా? అతిశయపడు. ప్రైజ్ లార్డ్. నిన్ను ఈ లోకానికి అట్రాక్ట్ చేయకుండా ఏదైతే దేవుడు నీకు ఆటంకంగా పెట్టున్నాడో దాని గురించి అతిశయపడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేకుంటే లోకంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ లోకంతో మనం జత కట్టకుండా నీ కులాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావా? అతిశయపడు. నీ ధనమును బట్టి అతిశయపడుతున్నావా? నీ ధనమును బట్టి బాధపడుతున్నావా? దాని గురించి అతిశయపడు. చదువు లేదని బాధపడుతున్నావా? అతిశయపడు. ఆ చదువు అనేది నీకుంటే నువ్వు దేవుని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి నీకు చదువు లేకుండా దేవుడు చేశాడు. ఒకవేళ నీకు అందం అంటే లోకం కలిసిపోతావని నీకు అందం లేకుండా చేశాడు దేవుడు. ఒకవేళ నీకు లోక సంబంధాలతో పోయి కలిసిపోతావనే ఉద్దేశంతో దేవుడు నీకు ఆస్తులు లేకుండా చేశాడు. ఎనీహౌ యు ఆర్ ఇన్ జీసస్. పౌలు అన్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముకున్నదన నేను హెచ్చిపోకునే నిమిత్తము. అందుకనే నా బలహీనతలు యందు నేను సంతోషిస్తున్నాను. క్రైస్తవులకి బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు చదివే 1 కొరింథీయుల రాసిన 1:27 ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు లోకములో జ్ఞానులను తృణీకరించాడు, అజ్ఞానులను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అనుకోబాక నేను జ్ఞానిని, నువ్వు అనుకోబాక గొప్ప వ్యక్తి అని. జాగ్రత్త. కొంతమంది క్రైస్తవులు నేను పరిశీలించినప్పుడు వాళ్ళ మాటల అహం, వాళ్ళ మాటలు వాళ్ళ కులాన్ని గురించి బయట ప్రస్తావిస్తారు. నేను పలాని హైర్ కాస్ట్ చెందినవాడను. క్రైస్తవులే, నాకు కొన్ని కోట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి అన్నది అతిశయపడుతుంటారు. నేను ఏర్పాటు చేసుకుంది నీలో నుంచి దేవుడు ప్రతిబింబించాలి, దేవుడు చేసిన మేలును ప్రతిబింబించాలి. నువ్వు నోరు తెరిస్తే దేవుని గురించే అతిశయపడడం కనపడాలి. మరి కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడుదురు. నేనైతే యెహోవాను బట్టి అతిశయపడుతున్నాను. ఈరోజు నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు దేవుడు నాతో లేకుండా ఉంటే నేను కంట్రోల్ తప్పి ఉండేవాడిని. అఫ్కోర్స్ నాకు ఎన్నో ముళ్ళు పెట్టాడు, ఎన్నో
పరిస్థితులు, బంధువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. నేను ఆలోచించాను, ఎందుకు ఇలా వచ్చిందంటే అవన్నీ నాకు అవసరం. ఎందుకంటే నా దేవుని ప్రేమను నేను పొందాలి, అదే ప్రేమను దిక్కులేని వాళ్ళకి నేను అందించాలి. కాబట్టి నేను ముళ్ళతో బంధించబడ్డాను. పరిశుద్ధుడైన పౌలు, అపోస్తులుడైన పౌలు చాలా చక్కటి మాటలు, మంచి పండితుడు పౌలు, చాలా చక్కగా చదువుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన పత్రికలు చూస్తే ఇట్స్ వెరీ గుడ్ డ్రాఫ్టింగ్. అతను రాసిన పత్రికలు చాలా అద్భుతమైనవి. అంత మంచి వాక్యాలు రాశాడు. మంచి పండితుడు, బాగా చదువుకున్నవాడు, రోమా పౌరస్త్వం కలిగినవాడు. ఆ రోజుల్లో ఎక్కడ కూడా తన శారీరక సంబంధం వాటి గురించి అతిశయపడలేదు. కానీ నేను నా బలహీనతలు ఎందే అతిశయపడుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనను, ఎప్పుడు రోగిను, ఎప్పుడు వీక్నెస్ ఉందో అప్పుడు నేను దేవుని దగ్గర మోకాళ్ళు వంగుతాను. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది కంపల్సరీ. బలహీనత కానివాడు క్రైస్తవుడు కానీ కాదు. అయితే బలహీనత ఎందుకంటే నువ్వు గడగడ వణకాలని. ప్రైజ్ లార్డ్. బలహీనత ఎందుకంటే నేను వణకడు. బలహీనత లేదనుకో ప్రార్థన చేయలేవు. బలహీనత లేకపోతే దేవుని దగ్గర భయపడవు. తప్పిపోయిన కుమారుడు వచ్చి గడగడ వణికాడు తండ్రి దగ్గర. ఎందుకో తెలుసా? హీ కమిటెడ్ సిన్. పాపం చేశాడు. తండ్రి ఆస్తిని తీసుకెళ్ళి వ్యభిచారులతో వ్యర్థం చేశాడు. కాబట్టి గడగడ వణుకుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క పొరపాటే, ఆ యొక్క బలహీనతే తిరిగి తండ్రి దగ్గరికి నడిపించి భయపడేటట్లు చేసింది. తండ్రి కుమారుడిని ముద్దు పెట్టుకునేలా చేసింది. తండ్రి కుమారుడిగా అంగీకరించేలా చేసింది. హల్లెలూయా. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు దేవాలయానికి. ఒకడేమో పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయం మనం చదవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకరేమని ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరు వలన ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10 వంతు చెల్లించున్నాను తనలో తాను ప్రార్థించుచున్నాను. అయితే సుంకర దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుకైనను ధైర్యం చలకు రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడెను. చూడండి, వాడిచ్చిన దశంభాగాలు బట్టి, అతనిచ్చిన అతను ఉపవాసమును బట్టి అతిశయపడుతూ ప్రార్థిస్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉంటే ఎవరికి దేవుడు మిగులుతుందే? నువ్వు ఇచ్చేది దేవుని కొట్లోకి పోతుంది. నీ హృదయపూర్వకమైన కానుకలు, దాని గురించి ఎందుకు ఇప్పుడు చూసి నువ్వు అతిశయపడేది? ప్రార్థనలో కానుకల గురించి మాట్లాడతారు, ఆరాధనలో కానుక గురించి మనుషులతో నేను ఎంత ఇచ్చాను మాట్లాడతారు, దేవుడికి ఎంత పెట్టానని చేస్తారు. వేస్ట్, జీరో అవుతుంది. జాగ్రత్త. ఈరోజు దేవుని వాక్యం నీకు పెద్దరు. నువ్వు కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియదు. దాన్ని బట్టి అతిశయపడబాక. నేను పాపిని, ఆయన నిన్ను సన్నిధిలో నిలబడ్డాను అనేది అతిశయం. నీ సన్నిధిలో నిలబడడానికి నా అర్హత లేదు, అయినా కానీ ఈరోజు నిలబడ్డాను. అదే నా అతిశయం, అదే నా సంతోషం. నేను ఎన్నికలేని వాడిని, నీ కృపను బట్టి నిలబడ్డాను. ఇంతకు మించినది ఏది లేదు. ఇలాంటి అతిశయం కలిగి జీవించు. ఒకరోజు పరలోకములో ఇంకా అతిశయపడే కృపను దేవుడు ఇస్తాడు. కళ్ళు మూసుకుంది ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఎన్నో విషయాలు మరొకసారి మాట్లాడాం. మేము అతిశయపడడానికి ఏమి లేదు. మా ఎత్తును బట్టి, మా బలమును బట్టి మేము అతిశయపడు, మా క్వాలిఫికేషన్ బట్టి మేము అతిశయపడు, మా యొక్క ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి అతిశయపడు. ప్రభా, ఒకే ఒక దాని గురించి అతిశయపడాలి. మీరు మా జీవితంలో ఉంచిన ముళ్ళును బట్టి, బలహీనతలు బట్టి, ఆ సుంకరి వలె, అయ్యో నేను పాపిని, నీ వైపు కన్నులెత్తి చూచుటకు నాకు ధైర్యం ఇచ్చేలేదని రొమ్ములు కొట్టుకున్నాడు. మేము కూడా అటువంటి వారమే. అతిశయపడటకు మా దగ్గర ఏం లేదు. ఒకటే ఒకటి, నిన్ను దేవా అని పిలవగలిగిన కృప నేను ఇచ్చావు. నీ దగ్గరకు రాగలిగిన పరిస్థితులు మాకు కల్పించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మాకు కలిగిన బలహీనతలను బట్టి, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అప్పుడే నీ యొక్క గొప్పతనము, నీ మహిమ, నీ పరిశుద్ధత మాకు తెలుస్తుంది. కాబట్టి ఈ వాక్యములను, పరమార్థమును ప్రభువా మేము గ్రహించాం. నాయన, నీ బిడ్డలు ఆ రీతిగా గ్రహించి మరి అతిశయపడుటకు ఈ లోకంలో ప్రభువా ఏది లేదని, ప్రభువునందే అతిశయించాలని అటువంటి మనసు కలిగి ఈ లోకంలో మేము చాలామంది అవుతుండగా క్రైస్తవులుగా నేను అతిశయపడే వాళ్ళంగా మేము ముందుకు పోవాలి. కానీ ఏ సందర్భంలో కూడా మా ఆస్తులను బట్టి, మా యొక్క లోక సంబంధమైన అర్హతలను బట్టి మేము అతిశయపడకుండా నీ యందు ఉన్నందుకు అతిశయపడుటకు అటువంటి మనస్సాక్షిని బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్యం విన్నారు కదా. వాక్యములను మనమును గ్రహించి వాక్యానుసారమైన జీవితం జీవించి యేసు ప్రభువునందు అతిశయపడాలని యేసుక్రీస్తు ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. God bless you.
చేసి